హాయ్ గైస్, ఐ హోప్ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం ఏ ప్రాజెక్ట్ చేయడం లేదు, అంటే అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాం. ఈ అన్బాక్సింగ్ నేనైతే హై కాస్ట్ పెట్టి, నేనైతే బడ్జెట్ ఎక్కువ పెట్టి నేను తెచ్చుకున్నాను. మనం ముందు కార్డ్స్ కాంపోనెంట్స్ అన్బాక్సింగ్ చేసాం. అవి క్వాలిటీ పర్లేదు, అంటే అంత చీప్గా లేవు, పర్లేదు. నాకైతే ఇంకా మేకర్ బజార్లో కూడా ఒకసారి ట్రై చేయాలని ఉంది. అందుకే నేనైతే మేకర్ బజార్ యొక్క కాంపోనెంట్స్ అనేవి ఈరోజు ఆర్డర్ చేశాను. నాకైతే క్వాలిటీ పరంగా ఇంకా ఆన్ టైం డెలివరీ అనేది వచ్చింది. ఇదే మనం చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్. ఇది నా స్కూల్ ప్రాజెక్ట్, మీకు కూడా ఉపయోగపడుతుంది అనేసి నేనైతే వీడియో తీయడం జరుగుతుంది. లేకపోతే నేను ఓన్గా చేసుకునేవాడిని, కానీ మీకు కూడా యూజ్ అవ్వాలి, మీరు కూడా సైన్స్ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ అవ్వాలి అనేసి నేనైతే ఈ ప్రాజెక్ట్ని చేయడం జరుగుతుంది. అందుకే ఈ వీడియోని ఇంతవరకు లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. మీరు ఏదైనా విలువైన సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది మనకి మేకర్ బజార్ నుంచి వచ్చింది. ఈ మేకర్ బజార్ నుంచి నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే ఆన్ టైం డెలివరీ అనేది వచ్చింది. చిన్నది కూడా లేట్ అవ్వకుండా ఆన్ టైంలో డెలివరీ వచ్చింది. ప్లస్ మనకైతే అమెజాన్స్ షిప్పింగ్ నుంచి అయితే ఈ డెలివరీ రావడం జరిగింది. బాక్స్లో ప్యాకింగ్ అంటూ పర్ఫెక్ట్గా చేశారా అంటే మ్యాక్సిమం పర్లేదు, ఎందుకంటే ఇవి గాజు వస్తువులు అలాంటివి ఏం కాదు కదా, కాంపోనెంట్స్ కాబట్టి మ్యాక్సిమం ఆ ప్యాకింగ్ సరిపోతుంది. మనకి కార్డ్స్ కాంపోనెంట్స్లో ఏంటంటే ఒక బిల్ ఇచ్చారు, కానీ ఇందులో అటువంటివి ఏమి ఉండవు. కానీ క్వాలిటీ అయితే దాని మీద ఒక అది 90% బెటర్ అయితే ఇది 100% బెటర్. ఇంకా ల్యాగ్ లేకుండా అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికి నేను సైడ్న డిస్ప్లే చేస్తాను. ప్రతి కాంపోనెంట్ యొక్క రేట్ అనేది నేను సైడ్న డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఎంక్యూ ఎయిర్ క్వాలిటీ గ్యాస్ సెన్సార్ మాడ్యూల్. ఇదైతే నేను రెండు తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఈ ప్రాజెక్ట్లో ఈ టూ కూడా మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకటైనా ఫిక్స్ చేసుకోవచ్చు, అంటే నేను చేసే ప్రాజెక్ట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. మీరు ఇంత హై బడ్జెట్ పెట్టలేకపోతే ఓన్లీ సింగిల్ ప్రాజెక్ట్స్ అనేవి చేసుకోవచ్చు. నేను సింగిల్గా ప్రాజెక్ట్స్ ప్రతి ఒక్కటి కూడా పార్ట్స్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇదైతే ఫస్ట్ పార్ట్ కాదు, నెక్స్ట్ నుంచి ఫస్ట్ పార్ట్ అనేది రిలీజ్ అవుద్ది. కానీ ఇది ఫస్ట్ అన్బాక్సింగ్ అనేది ఈ వీడియోలో జరుగుతుంది. నేను ఎంక్యూ సెన్సార్ గ్యాస్ సెన్సార్స్ నేనైతే మాత్రం MQ2 తీసుకున్నాను. క్వాలిటీ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. నెక్స్ట్ ఇది పిఐఆర్ మోషన్ సెన్సార్ అనేది మనకి ఏదైనా బెస్ట్ ప్రాజెక్ట్ చేయొచ్చు. చూస్తా, ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నాను. నేను ఫస్ట్ వీడియోలో చెప్పలేదు, కానీ ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నాను. దీని బడ్జెట్ ఎంత అయింది అంటే ఎగ్జాక్ట్లీ 973 రూపీస్ అయింది, అలాంగ్ విత్ డెలివరీ ఛార్జెస్. నాకైతే 973 రూపీస్ అయింది. ఇందులో ఒక 300 రూపీస్ థింగ్స్ మా ఫ్రెండ్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఆ పిఐ సెన్సార్ క్వాలిటీ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది, ఇంకా బెస్ట్ క్వాలిటీ అని చెప్తాను. మీరైతే ఇంకేదైనా యాప్స్ మీకు ఎక్కువ ప్రొవైడ్ చేయను. మేకర్ బజార్ అనేది బెస్ట్ యాప్ ఫర్ కాంపోనెంట్స్. ఇది రెయిన్ డ్రాప్ సెన్సార్. కార్డ్స్ కాంపోనెంట్స్లో అప్పుడు బాగుందని చెప్పావు కదా బ్రో, అంటే నేను దాన్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసి చూసిన తర్వాత నార్మల్గా అనిపించింది, ఎక్కువ హైలో అనిపించలేదు. ఒక 90% బెటర్. ఇదైతే 100% బెటర్. ఇందులో మనకి ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్ ప్యాకింగ్తో బెస్ట్ క్వాలిటీ కవర్స్తో అనేది మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీటిల్లో మనకి చాలా ఆప్షన్స్ కూడా ఉంటాయి, బట్ మేకర్ బజార్లో చిన్న డిఫాల్ట్ అనేది ఉంది. ఏంటంటే ప్యాక్ ఆఫ్ 1 అనేది చాలా తక్కువ, అన్నిటికీ కూడా ఆ ఆప్షన్ ఉండదు. మ్యాక్సిమం ప్రతి ఒక్కటి ప్యాక్ ఆఫ్ 10 అనేది తీసుకోవాల్సి వస్తుంది. మనకి ప్యాక్ ఆఫ్ 10, ప్యాక్ ఆఫ్ 5 అలాగ ప్యాక్ చేసి ఉన్నాయి, సింగిల్గా తీసుకోవడానికి అవ్వట్లేదు. అందుకే ఒక మంచి మైనస్ అని చెప్పాలి. బట్ ఓకే, ఇదైతే ఫ్లేమ్ సెన్సార్ క్వాలిటీ అయితే మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అటువంటి ఒక PCB క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది BC547 ట్రాన్సిస్టర్. చెప్తున్నాను కదా, మనకి సింగిల్గా తీసుకోవడానికి అవ్వదు. ప్యాక్ ఆఫ్ 10 అనేది నేను తీసుకోవడం జరిగింది, ఎందుకంటే ప్యాక్ ఆఫ్ 10 అనేది మాత్రమే స్టాక్ అవైలబుల్లో ఉంటుంది మేకర్ బజార్లో. ఇది ఒక మైనస్. నాకైతే క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగున్నాయి, కానీ రియల్గా హ్యాండ్తో పట్టుకొని చూడడం అనేది ఫస్ట్ టైం కాబట్టి
చాలా చిన్నగా అనిపించాయి, షాకింగ్గా కూడా అనిపించాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే IRFZF44N మాస్ఫెట్. ఈ మాస్ఫెట్ 55 volts 49 mAh AN ఛానల్ పవర్. ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది నిజంగా. ఇందులో ప్యాకప్ 1 అనేది ఉంది, లేకపోతే మనకి కష్టం అయిపోద్ది. ఎందుకంటే ఒకటి 25 రూపీస్ పడింది మనకి. ఏం చేస్తాం, కొనాలి తప్పదు. ఈ మాస్ఫెట్ని మనకి చాలా పెద్ద ప్రాజెక్టే ఉంది, చేద్దాం. అన్ని ప్రాజెక్ట్స్ కూడా మీకు పార్ట్స్ కింద అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ థింగ్ ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తా. ఇదిగోండి, BD140 జనరల్ పవర్ BJT PNP. చాలా వరకు ట్రాన్సిస్టర్స్ తీసుకున్నాను. ఇవన్నిటితో మనకి పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ అవుతుంది అనే నమ్మకం నాకైతే ఉంది. ఆ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్టే, ఎందుకంటే మీకు కూడా ఆ ప్రాజెక్ట్ ఏంటి అనేది నెక్స్ట్ రాబోయే వీడియోలో చెప్తాను. అది ఎంత వేగంగా అవ్వదు, మ్యాక్సిమం అక్టోబర్ ఆ మంత్లో వస్తుంది. అక్టోబర్లో కాదు, September 15 తర్వాత వస్తుంది ఆ ప్రాజెక్ట్ అనేది. 15 to 16 తర్వాత వస్తుంది ఆ ప్రాజెక్ట్స్ అనేవి, ఓకేనా? ఇప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్ BC557, ఇందాక మనం 547 అన్బాక్సింగ్ చేసాం కదా, ఇది 557. ఇది కూడా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. ఇదే ప్రొటెక్షన్ మీటర్స్ 3296 ట్రిమ్ పోర్ట్ వెర్టికల్ ట్రిమ్మర్ ప్రొటెక్షన్ మీటర్. నాకు ఇది 19 రూపీస్ పడింది. క్వాలిటీ అయితే పర్లేదు, హై క్వాలిటీలో లేదు, మీడియంలో ఉంది, పర్లేదు. నాకు కావాల్సింది ఇది కాదు, కానీ వర్క్ అవుతుందా లేదా అనేది నేను టెస్ట్ చేసి మీకు కూడా చెప్తాను. ఎందుకంటే మీకు కూడా ఇది యూస్ఫుల్ ప్రాజెక్ట్ అయి ఉండొచ్చు. ఎందుకంటే సైన్స్ ఫేర్కి బెస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి నేను చేస్తాను. దీని యొక్క ప్లాన్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలుపుతాను. చాలా పెద్ద ప్లానే, చిన్న ప్లాన్ అయితే కాదు. ఇప్పుడు ఇది LDR. దీని యొక్క కవర్ చూడండి ఎంత పెద్దది ఇచ్చారో. అన్నిటికీ కూడా ప్రతి ఒక్కదానికి కూడా చిన్న కవర్ ఇచ్చారు. ఇందులో ప్యాక్ ఆఫ్ 10 ట్రాన్సిస్టర్స్ ఉన్నా సరే మనకి చాలా పెద్ద కవర్ కాకుండా చిన్న కవర్ ఇచ్చారు. ఇది ఒక్క LDR కోసం ఇంత పెద్ద కవర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది. LDR నేనైతే 5mm తీసుకున్నాను, సింగిల్ ఒకటే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఎక్కువ యూజ్ లేదు. ఇంకో ముందు ఒకటి తీసుకున్నాను, అందుకే యూజ్ లేదు నాకు. ఇది IR రిసీవర్ అండ్ ట్రాన్స్మీటర్ LED పెయిర్. ఈ LED పెయిర్ బాగుంది, క్వాలిటీ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఈ బ్లాక్ LED అది LED కాదు, IR రిసీవర్. దాంతో ఫైర్ అలారం అనేది చేయొచ్చు. మీకు చేసి చూపిస్తా, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ యొక్క ప్రోడక్ట్స్ చూసిన తర్వాత మీకైతే ఏదో ఒక ప్రాజెక్ట్ గుర్తొచ్చి ఉంటుంది కదా, అది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది NE555 ఒక ట్రాన్స్మిటర్ కాదు, ట్రిమ్మర్ IC DIP స్క్వేర్ వేవ్ పల్స్. ఇదైతే ఒక థర్మాకోల్ మీద చాలా షాకింగ్గా ఇచ్చారు, చాలా బాగుంది క్వాలిటీ అయితే. అంటే ఆ కవర్ చిదిగిపోకుండా మనకైతే ఇది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ ఇంకో IC తీసుకున్నాను. ఇదేంటంటే CD40174017 IC CMOS బ్రినరీ డిక్లేర్డ్ కౌంటర్ డ్రైవర్ IC. నేను అదంతా చెప్పలేను, బట్ ఓకే. దీన్ని అయితే మాత్రం ఇంకా మైండ్ షాకింగ్గా ఇచ్చారు. ఏంటంటే థర్మాకోల్ పీస్ మీద సింపుల్గా ప్లేస్ చేసి అయితే మనకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రొటెక్షన్ అయితే చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. వాళ్ళు కూడా టైం టేకెన్ ప్రాసెస్ ప్యాకింగ్ చేయడానికి, బట్ మనకైతే నీట్గా రిసీవ్ అవ్వాలనేసి మనకి ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ది ఏంటంటే రిలే మాడ్యూల్ 6 volt. ఈ యొక్క మాడ్యూల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడుతుంది. మెయిన్గా ఇన్వర్టర్ తయారు చేయడానికి అయితే ఈ మాడ్యూల్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది 6 volt రిలే మాడ్యూల్ కాబట్టి మనకైతే ఎక్కువ హై వోల్ట్ ఇవ్వకూడదు, మ్యాక్సిమం 6 volt కంటే తక్కువే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే 3 volts ఆ విధంగా ఇస్తాను, సరిపోద్ది అనుకుంటా. నాకు కూడా తెలీదు, మీకు ఎక్కువ తెలుసుంటే బెస్ట్ క్రియేటర్స్ అయి ఉంటే మాత్రం ప్రతి ఒక్కటి కూడా ఏ విధంగా యూజ్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది డిక్రోమ్ వైర్. ఇది నా ప్రాజెక్ట్లో ఇంక్లూడింగ్ కాదు, బట్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మళ్ళీ ఎప్పుడు ఆర్డర్ చేస్తాను అనేసి ఇప్పుడే తీసుకోవడం జరిగింది. నిక్రోమ్ వైర్ అయితే క్వాలిటీ చాలా పర్ఫెక్ట్గా ఉంది.
₹19కి ఎంత థిక్నెస్గా ఇచ్చారంటే ఓకే, బెస్ట్ ప్రోడక్ట్. ఎందుకంటే నేనేదో చిన్నది నిక్రోమ్ వైర్ అంటే లైట్గా వస్తుంది అనుకున్నాను, బట్ 1 మీటర్ అయినా దల్సర్గా ఉంది. ఇది నెక్స్ట్ మెయిన్ నాకైతే మైండ్ షాకింగ్ ప్రోడక్ట్ ఏంటంటే టచ్ సెన్సార్. ఈ టచ్ సెన్సార్ ఎలా యూజ్ చేయాలో నేను కొన్ని వీడియోస్ చూసి తర్వాత చెక్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు యూజ్ చేయడం రాదని కాదు, కానీ అంటే ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే నా దగ్గర ఉంది 2A, నేను 2 తీసుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క కరెక్ట్గా నాకు వేరంత వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, పీసీబీ క్వాలిటీ అనేది. దీంట్లో మెకానిజం అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇది టచ్ సెన్సార్, దీంతో బెస్ట్ ప్రాజెక్ట్ అనేది అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి అసలు మన ప్రాజెక్ట్లో మెయిన్ ఐటెం ఏంటంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో నాకైతే ఇది యూజ్ ఉంటుంది. అందుకే నేనైతే సింగిల్గా తీసుకునే కంటే బాక్స్ సెట్ తీసుకున్నాను. ప్రతి ప్రాజెక్ట్లో కూడా నాకు అది వాల్యూబుల్లే. ఏంటంటే రెసిస్టర్స్. ఈ రెసిస్టర్స్ మనకైతే ప్రతి ప్రాజెక్ట్లో ప్రతి ఎల్ఈడికి ప్రతి దానికి కూడా మనకి ఇవి యూజ్ అవుతాయి, ప్లస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అందుకే నేనైతే దీన్ని తీసుకోవడం జరిగింది. ₹39, చాలా తక్కువ రేట్. ఇది హీట్ సింక్ స్లీవ్ ట్యూబ్ బ్లాక్ 2mm తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. కాబట్టి ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే దీన్ని కంపల్సరీగా పెట్టడం జరుగుతుంది. నేనైతే కంపల్సరీగా పెడతామని ఫిక్స్ అయిపోయాను. సైడ్ని కనిపిస్తుంది కదా, దే ఆర్ డెవిల్ ఎక్స్పెరిమెంట్స్. వాడివి ఏంటంటే 5 సోలార్ ప్యానల్స్ అండ్ 5 ఛార్జింగ్ మాడ్యూల్స్. ఈ టైప్ సి ఛార్జింగ్ మాడ్యూల్స్ ప్లస్ సోలార్ ప్యానల్స్ అనేవి తీసుకోవడం జరిగింది. వాడు సోలార్ ప్యానల్స్ క్వాలిటీ చెప్పాలంటే నా అన్ని ప్రోడక్ట్స్ మీద సోలార్ ప్యానల్ క్వాలిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఎందుకంటే పై కోటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా పిన్స్ కొద్దిగా డూప్లికేట్ ఇచ్చారు ఏమో, మ్యాక్సిమం అవే అనుకుంటా. నార్మల్ కాపర్ వేర్ అలాంటిది పెట్టడానికి అవ్వదేమో, ఏదో డెలికేట్గా నార్మల్గా ఇచ్చారు. ఇది టైప్ సి ఛార్జింగ్ మాడ్యూల్స్. ₹19 పడింది. క్వాలిటీ అయితే మాత్రం చెప్పనవసరం లేదు, చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. టైప్ సి క్వాలిటీ ఛార్జింగ్ మాడ్యూల్ నేను కూడా తీసుకుంటాను. వాడు తీసుకున్నాడు, క్వాలిటీ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదే ఈరోజు మన ఈ అన్బాక్సింగ్ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీటితో మంచి ప్రాజెక్ట్స్ చేద్దాం. అంతవరకు టేక్ కేర్, బై.